హలో అండి, నమస్తే అందరికి. ఇవ్వండి మా దొడ్లో ఇప్పుడు 2 అరటి చెట్లు గెలలు పడుతున్నాయండి. ఇదిగండి గెల పడింది, ఇది వంగుతుంది మొక్క. దీనికి కట్టాలి ముందు రామయ్య, ముందు కట్టాలి, చూసుకున్నా తెలిసిద్ది. ఇదిగండి ఈ చెట్టు పడిందా, ఇదిగండి ఆ చెట్టు కూడా, అదండి అక్కడ కనిపిస్తుందా మొగ్గ, ఆ పువ్వు లాంటిది అదొకటి పడింది. దానికి ఇది వంగుతుందని చెప్పి నేను పోయినసారి కూడా అన్నారు, ఒక చెట్టు పడిపోయింది కదా అప్పుడు వేస్ట్ గా పోయింది, అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇట్లా కట్టిస్తున్నానండి. కట్టాలంటే నా వల్ల కాదు కదా, ఇంకా ఉన్న ఈ మొక్కలు ఈ తర్వాత వస్తుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ కల్లా ఇది బయటకు వచ్చిద్ది అనిపిస్తుంది. ఫస్ట్ పెట్టిన పిలక ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పుట్టిన పిలక మళ్ళీ నెక్స్ట్ వచ్చింది గెల అనేది. ఇంక అట్లా ఏది ముందు వస్తా ఉందో అది గెలలు పడతా ఉన్నాయండి. నేలలో ఉంటే ఇట్లానే ఉంచుకోండి, ఎవరైనా ఒకటి పోయాలకొకటి మనకి గెల పడతా ఉంటది. దీనికి ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ నీళ్లు పోస్తున్నానండి. ఆ బకెట్ ఇటెత్తరామే. కిచెన్ వేస్ట్ నీళ్ళతోటే నేను ఇప్పుడు అరటికాయలు చెట్లకైనా ఏ చెట్లకైనా ఈ కింద అయితే అసలు ఏమీ లేదండి వీటికి ఆహారం, ఓన్లీ కిచెన్ వేస్ట్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక బొంగులు అవన్నీ తెప్పించి పెట్టాను. ఒకటి పాత చీర ఉంటే తాళ్ళు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి, వీళ్ళు వచ్చారు ఇప్పుడు పొద్దున్నే పనికి తీసుకురా. అది అక్కడ అది ఉంది, అదేంటంటే పుదీనా నాటుకున్నా. కలబె ఒక రొట్టని పోసేసి చెట్లకి, ఆ మొదట్లోకి పోసి పర్లే పోసి పోయి తిప్పినట్టు పోయి. అట్లా కిచెన్ వేస్ట్ పోయటమేనండి మొక్కలకి. ఇంకో బకెట్ కూడా ఉంది కదా, అటు పక్కకి రా, ఆ పక్క పోద్దు కానీ. ఇక దీనికి 15 రోజులు ఇంకేం లేదు, మళ్ళీ నేను అవతల చెట్లకు పోస్తూ ఉంటాను. మళ్ళీ ఇది అయిపోద్ది, అప్పటికి ఈ సారం అంతా తీసుకుంటుంది మొక్క. మళ్ళీ అప్పుడు పోస్తా 15 రోజులు ఆగి. అక్కడ కొద్దిగా అటు పక్క కొద్దిగా పోయి జ్యోతి అట్ట ఇసురు పోసినట్టు పోయి ఆ పక్కకి వెళ్ళు, అటు పక్కకు పో. ఉండయ్యా ఉండు అట్లా కడతావా? ఏడే అట్ట దీనికి ఏం కడతా? ఆహా అట్ట కాదు, నువ్వు పంగాలు కట్టాలి. ఉండు ఒక్క నిమిషం. ఇదిగండి చీర కట్ చేస్తుంది, ఇక్కడ పట్టుకో, కట్ చేయి. చినిగిపోయిన చీర అండి, ఇంకా చించేసేమన్నా. తాళ్ళు లేవండి ఇప్పుడు, నేను అందుకని ఇంకా పాత చీర తీసుకున్నా ఈ కట్టడానికి. చీర చినిగిపోయిందిలే అని చెప్పి. ఈ చీరలు కూడా మనం కాటన్, ఈ పాత చీరలు ఏమన్నా ఉన్నా ఇది మెత్తగానే ఉంటుంది, కట్టుకోవడానికి కదా బాగుంటుంది, గట్టిగా ముడిపడిద్ది బాగా. ఇప్పుడు అవి కట్టాలి. ఇదిగండి ఇట్లా పంగాల్లాగా కట్టుకొని ఇక్కడ నిలబెడతా, కట్టి చూపిస్తానండి. గోరు తీసావుగా, అది ఉంచు రామయ్య, అటు పక్కన కొద్దిగా ఉంచుకో, గుడ్డ అవతలకు ఉంచుకో. లాగు ఇంకొకరు లాగు, కొంచెం లాక్కో. ముడేయాలి కదా మళ్ళీ ఎందుకు. ఇక నా తిప్పు దాన్ని, ఇది ముడే తిప్పమ్మా, బిర్రుగా పెట్టుకో. ఇట్లా కట్టి పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా పెట్టేసాము. ఇప్పుడు కొంచెం ఒకరు బరువుకి వంగినా గానీ ఇబ్బంది లేదు. ఈ గోడకి మోటిచ్చి పెట్టాము అంట. అదైతే కొంచెం గోడ ఉందలే, అటు పడ్డా కూడా తర్వాత చూసుకుందాంలే అనిపించింది. ఆ గోడకైనా వంగిద్ది అనిపించింది, ఇబ్బంది లేదు అక్కడ. ఏదో కొంచెం గడ్డి పీకిస్తా, శుభ్రం చేపిస్తున్నాను. ఇవి కూడా తీసే రామయ్య. గులాబీ పూలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. తీసుకో భలే ఉన్నాయండి గులాబీ పూలు అయితే. ఆ మెరూన్ కలర్ ఆకులు పైకి లేపాయా, ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే. జ్యోతి ఇది ఈ ఆకులన్నీ కొమ్మలు కట్ చేసేయాలి, కరివేపాకు. ఈ మంచుకి ఇక్కడ ఎండ తగలటంలా దీనికి. ఇది అక్కడ పెట్టించుకుంటే బాగుండు జ్యోతి. ఈ టబ్బుని పడతారా అటు ఏమయ్యా?
ఈ టబ్బుని అది అక్కడ పెట్టుకుంటే కొంచెం ఎండ బాగా తగిలిద్ది. కరివేపాకు మొత్తం ఇట్లా అయింది. నేను అప్పటికి కొన్ని ఇట్లా కొమ్మలు తీసేస్తా ఉన్నా, ఈ రెమ్మలు లాంటివి ఇట్లా తీసేస్తున్నా, కొంచెం కటింగ్ చేసి కొంచెం మట్టి తవ్వాలి టబ్బులో. తవ్వి కొంచెం ఏదన్నా కిచెన్ వేస్ట్ పోసేస్తా. ఈ చెట్లన్నీ ఇప్పుడు నిన్న ఆకులన్నీ తీసేసా. మల్బరీ చెట్టుకి ఆకులే బలంగా పెరిగినాయండి. ఎప్పుడన్నా అదిగా దేవుడి దగ్గర పూలు వేసాను, దానికే ఇంత బలంగా పెరుగుతున్నాయి. కిచెన్ వేస్ట్ దేవుడి దగ్గర తీసిన పూలు. ఉసిరి చెట్టు, బొప్పాయి ఉందటు, పూత వచ్చిందో రాలేదో కనిపించట్లేదు, చూడాలి అటు పక్కకి వెళ్ళి. చెరుకు వస్తుంది ఇప్పుడు బాగా. ఇవన్నీ తీసేసుకో అవతలకి. పీకు ఆ బకెట్లతో తీసుకొచ్చేది, కిచెన్ వేస్ట్ పోసేది అంతే. ఇప్పుడు ఈ గడ్డి మొత్తం పీకిచ్చేస్తానండి. గులాబీ పూలు చూసారుగా, నిన్న షార్ట్లో పెట్టాను దానికి. పచ్చడి, జామకాయ పచ్చడి చేశాను కదా, దాంట్లో పెట్టా. ఇది మామిడి చెట్టు కూడా పెరుగుతుంది. ఇదంతా క్లీన్ అయినాక ఒకసారి చూపిస్తా. చక్కగానే వస్తుందిలే. ఇదిగండి, ఈ సపోటా మొక్కని కింద నేలలో నాటుదాం అనుకుంటున్నా. ఒక చెట్టు ఉండాలి సపోటా మొక్కలు ఎప్పుడైనా. తీగలు ఉన్నాయి అక్కడ అని. ఒక మొక్క పైన ఉంటుంది, అది ఈ రెండు జంటగా ఉండే. ఇప్పుడు విడదీస్తున్నా వీటిని. ఇక్కడ పెట్టి జ్యోతి ఈ మట్టి తీ, చేతితో వస్తుందిలే. ఇదిగో ఇదిగో ఇటంటరా నీకురవా. ఒక బొచ్చ తీసుకోరామయ్య. అదిగో బొచ్చ, తీసిన మట్టి బొచ్చలోకి వేయండి. ఇదిగో అదిగో ఆ రెండు బొచ్చలు ఎత్తుకరా. కొంచెం మట్టి తీసేసి మట్టితో పాటు తీసుకెళ్ళి కింద కొంచెం ఈ కలిపిన మట్టి ఉంది కదా ఇక్కడ, ఇది గుంటకు పోసి గుంట తవ్వి గుంటలో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఈ మొక్క తీస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే నాకు కింద నేలలో కాపించుకోవాలని ఇష్టంగా ఉంది. ఎప్పటి నుంచో కుదరటం లేదు, ఇప్పటికి కుదిరింది. ఎప్పుడు ఏ పని జరగాలో అప్పుడు ఆ పని జరుగుతుంటుంది. ఈ మొక్కే పెడదాం అనిపిస్తుంది కొంచెం. ఇది అయితే ఇక్కడ వంగబడిపోతుంది. ఇంకా జ్యోతి కూడా అంటుంది ఇదే పెట్టున్నా ఆంటీ అని. పూలు చూడండి, అబ్బా ఎంత బాగున్నాయో. దీన్ని కూడా ఏంటంటే ఇది ఒక మొక్కే కాబట్టి తర్వాత నేను ఇంకేదైనా పెద్దది చూసి ఒక రీపాటింగ్ చేసుకుంటా. ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఇవన్నీ ఈ మొక్కను పెడదామా అని అంటే వద్దులే ఆంటీ అది పెట్టండి నేను అంది. ఇది గుట్టగా వస్తుంది, ఇంకా ఇదైతే ఇంకా బాగుంటుంది. కానీ ఏదైతే ఇది చక్కగా పెరుగుతుందంటావా? ఆహా, మట్టి తీసేస్తే మనం నిలబెట్టుకోవచ్చు. కానీ ఇంక ఏమ ఎటగాసిద్దు నేలలోకి పోయిన తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి కంపోస్ట్ లేదు, మళ్ళీ కంపోస్ట్ తీసుకొచ్చి వేయాలి. ఈ మొక్కకి పాదిలాగా చేసి పెడతాను, పెట్టి అప్పుడు కంపోస్ట్ వేస్తాను. మొన్న వేసాను దీంట్లో. ఈ మట్టిని కూడా అక్కడ అడుగును పోపిస్తాను. పైన ఇది కంపోస్ట్ మట్టి, ఇది మొన్న వేసాను కదా, చూసారు కదా కంపోస్ట్. అది చుట్టూరు తీరామయ్యా. ఇక్కడ పాపం పెద్ద చెట్టు అయ్యా, వేర్లు బాగా ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు. లేకపోతే అసలు ఈ పాటికి ఎంత కాపు రావాల్సింది పెద్ద పెట్టుకున్నట్టయితే. తీసి కింద పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఎందుకండి మెట్ల మీద తీసుకెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ కొమ్మలు అడ్డం రావులే జ్యోతి. నువ్వు చిన్నగా పట్టుకోరామయ్యా, పట్టుకోమా. ఈ మొక్కని ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా టబ్బుతో పాటే కిందకి తీసుకెళ్తున్నాం. కొంచెం పైన తీసి మట్టి అట్లాగే దించు జ్యోతి. కాయలు చూసారా? అమ్మ జాగ్రత్త. పట్టుకోమ్మా, నిలబెట్టుకో జ్యోతి. టబ్బుని నిలబెట్టుకుంటే అప్పుడు అది అట్లా వస్తుంది చెట్టు.
ఇద్దరు చెరువు పక్క పట్టు టబ్బు పగలదు. నిలబడుకోవటానికి చెట్టు ఇరగదు అడ్డం. అటోకళ్ళు ఇటోకళ్ళు పట్టుకోండి. రావడానికైనా కానీ చెట్టు పట్టుకో, లేకపోతే రామయ్య టబ్బు పట్టుకుంటాడు. చెట్టు లేపు, నువ్వు చెట్టు లేపు. జాగ్రత్త అమ్మా, పిందెలు పూత ఇప్పుడు తీయకూడదు అనుకుంటానే, కానీ కింద పెట్టాలన్న కోరికతోటి ఇంకో మొక్క తెచ్చాను పెట్టచ్చు. కానీ కాకపోతే నాకు ఇది నాళ్ళు పెంచాం కదా, మనకు త్వరగా కాయలు ఇస్తుంది కదా కిందకు వస్తానని చెప్పి ఆ ఉద్దేశంతో తీస్తున్నానండి. మొక్కని ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. మళ్ళీ జాగ్రత్త, తిప్పవాకండి, అట్టనే పోవాలి. పైకి ఇటు తిప్పాలి జ్యోతి, ఇది అట్లా అది. జాగ్రత్త, అదిగండి. ఎత్తమ్మా, ఎత్తు రామయ్య, రెండు వైపులు పట్టుకో. అట్ట కాదు, నువ్వు సపోటా మొక్కని, టబ్బులో ఉన్న సపోటా మొక్కని నేలలో నాటుకుంటున్నా. అక్కడ కొద్దిగా ఇబ్బంది అయిద్దేమో, తీగలు కారు దగ్గర ఇబ్బంది కదా, కొంచెం పైకి ఎత్తాలి. అప్పుడు మీరు ఇంకా తప్పదు. ఇంట్లో నుంచి వెళ్తారా? ఇంట్లో నుంచి వెళ్తావా? అది ఈజీ కదా నీకు, కారు కాడు కన్నా. పడండి, చిన్నగా దించయ్యా ఒక్కరు. ఈ కొమ్మలు పట్టుకుంటే అమ్మయ్యా. అతాలుది బుజ్జమ్మ, కిందకు వచ్చాక మంచిగా పెరుగమ్మా. ఈ వీడియో అందరు చూసి లైక్ చేయాలి మాకు. వద్దంట, పోయే పని అయితే తీసుకురండి. ఎత్తాలి మీరు, అట్లా కాదు. ఇంట్లో అడ్డాలు అవుతుంది కదా. అవునవును, అక్కడ డైనింగ్ టేబుల్ అదంతా అడ్డాలు అవుతుంది. ఈ టేబుల్ అన్ని చిన్న అట్టనే. మొక్కను రీపాటింగ్, పెద్ద మొక్కను రీపాటింగ్ చేయటం అంటే తగలవలేపా, తగలవలే. జాగ్రత్తగా పడి పక్కకాను. అటు వెళ్ళినాక చూపిస్తా. అది ఒక్కరో తప్పిస్తే అయిపోయా. మందార పూలు ఎట్లా వస్తున్నాయో చూడండి. బాదం చెట్టు తీసేద్దాం అనుకుంటున్నా. అది తవ్వేస్తే గానీ అక్కడ ఈ మందార చెట్టు కూడా తీసేపిస్తే, ఎందుకంటే ఇది అది ఒకటే రకం. అప్పుడు కొమ్మలు పెడితే వచ్చింది, ఇది తీసేస్తే ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. ఆ బాదం చెట్టు కూడా తీసేస్తున్నా. అదే అల్లుకొని పోతుంది రామయ్య. మళ్ళీ చూపిస్తా. ఇదిగండి, మందార కొమ్మను కొట్టేపిచ్చాను, తీసేసాము. ఇక్కడ ఈ మట్టి తీసుకొచ్చాము ఇప్పుడు పైనుంచి. ఇక్కడ తవ్వుదామని చెప్పి ఇది మందార చెట్టు ఇక్కడ తీసేపించి, ఇది కూడా తవ్వి తీసేయాలి. ఈ చెట్టును కూడా తీసేపిస్తున్నా. ఇంకా 2 దెబ్బలు వేయరాదు, అది పెట్టేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదిగండి, తీసేపించాను ఈ 2 మొక్కలు తీసి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత తెరపు వచ్చిందో నాకు. అసలు ఆ జామ చెట్టు కూడా కనపడట్లా నాకు ఇన్నాళ్ళ నుంచి. తవ్వేసేయ ఇక్కడ ఇట్లా అది ఇద్దవు ముందు అద్దవు. నేను అక్కడ ప్లేస్ చూస్తా. ఇప్పుడు మనకి ఏదైతే సూట్ అవుద్దో అక్కడ ప్లేస్ అర్థం అయ్యిద్ది. అట్రా మామిడి చెట్టు బాగా ఎక్కువ వస్తుంది. ఆ చెట్లు ఏమైనా పిందెలు ఉన్నాయని చూడు, ఎర్రజామ దానికి. నువ్వు కానీ రామయ్య తీసేయి. పిందెలు లేవు కదా. మునుపు ఒక పూత వచ్చింది, రాలిపోయినట్టుంది. అమ్మో, అద్దీను అదెంత ఇష్టంగా పడిమొలిసిన చెట్టును పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పప్పాయ సంగతి ఏంది? పూతలు వస్తున్నాయి. కోసి నిన్న పచ్చడి చేశాను. పచ్చడి చేసి వీడియో పెట్టా. అవి మగ్గలు, అవి పచ్చిగా ఉన్నాయి. ఇది తవ్విచ్చి చూపిస్తా. ఇదిగండి, గుంట తవ్విచ్చాను. ఆ బాదం చెట్టు తీసేసాను. ఇక్కడ ఉన్న మందార చెట్టు కూడా ఈ 2 మందారాలు తీసేసాను. అరటి ఆకులు తీసేసాం కదా,
దానికి వేపించా. ఎందుకంటే అది లోపలే కంపోస్ట్గా అయిపోద్ది. ఈ చెట్లో తవ్విన మట్టి, కుండీలో తవ్విన మట్టి ఇది. ఇప్పుడు పైన చూసారు కదా, ఈ మట్టి కూడా అందులోకి వేస్తే ఇది కూడా వేసి ఇట్లా ఆకులు వేస్తే ఇంకా అదే ఈ మట్టి పోసేసి కంపోస్ట్ కలిపిన మట్టి కదా ఇది. జాగ్రత్తగా తీయండి. దొల్లి బాక రామయ్య, ఇద్దరు పట్టుకొని మొక్కలాగండి. పైకి మొక్కలాగు, మొక్క పైకి లాగు. పొర్లేయటం కదా, పైకి ఎత్తామనా. అది తీసేయి, ఇటు తిప్పాలి. లేపు పైకి చక్కగా వచ్చేటట్టు చూడు జ్యోతి. చక్కగా వచ్చేటట్టు పెట్టాలని ఇట్లా పెడుతున్నామండి. ఎందుకంటే కుండీలో వంక వచ్చింది కదా బాగా. ఓకే, మరీ ఎత్తబాకండి. కొద్దిగా మట్టి వేసి బకెట్లో అది పోసి పైనుంచి తెచ్చిన మట్టి అడుక్కి బాగా కూర్చు. అటే కూర్చాలి. ఇదిగో పార తీసుకొని వెనక పక్కకు పెట్టి పొడు మట్టి వెనక్కి అడుక్కు పోద్ది. అట్ట జ్యోతి పొడుస్తుల్లా అటు పొడు. అడుక్కు దిగాలి. అది నాకు ఇటు వచ్చి ఎడంగా చూపించాలన్నా కుదరటంలా. అమ్మా అదిగండి అట్లా చక్కగా ఉంది. పట్టుకో మొక్కని. ఇట్రా జ్యోతి, ఇట్రా నువ్వు. ఆ బకెట్ మట్టెత్తరా, ఆ పాదిలోకి పోసి ఇక్కడ కూడా పొడు రామయ్య. ఇదిగో ఈ సందు లేకుండా నువ్వులే చెప్తా. జరుగు వెనక్కి జరుగు. ఇక్కడ పొడు. ఆ మట్టి కూర్చు. పోయి పోయి పోతే ఇక్కడ కూడా పోయి బాగా కూర్చు. జ్యోతి అట్ట చేయి పెట్టాను. అది ఇది ఇట్లా పాదిలాగా. ఇది చేంకుర్తి మట్టి అడుగును పోసామండి. ఎర్రమట్టి ఏమో పైన ఒక మోర ఎత్తున పోపించాము. అప్పుడు ఈ నెలలో ఊగుతుందా చెట్టు? అక్కడ అదమాలి. కాలు అన్న వేసి తొక్కు రామయ్య, కాలు వేసి తొక్కు. అట్లా తొక్కు అట్ట ఏడ కూడా తొక్కు. ఇటు కూడా చుట్టూరు తొక్కయ్యా. అమ్మా నా కోరిక ఇన్నాటికి తీరింది. ఇది మాత్రం ఇంకా ఏంటంటే ఇట్లా పెరుగుద్ది పైకిని ఒక ఆశ. అదే జ్యోతి అంటుంది, ఆంటీ పైకి వెళ్ళి కాయలు కోసుకోవాలంట, ఇట్లా పెరగాలని. అంత ఎత్తునట్టు వచ్చిద్దా జ్యోతి? అదే తేగ కాదు కదా అలాగే కట్టడానికి. తొక్కు చుట్టూరు రామయ్య. మట్టి అంత అయిపోయిందమ్మా. ఇది పెట్టలేదమ్మా. వేసావు, ఇంకా కొద్దిగా ఉంది. దాంట్లో మొదట్లోకి ఎట్లా గట్ట నేను చేసే పనులు మీకు చూస్తుంటే కొంతమందికైనా ఐడియా వస్తుందని, మొక్కలు ఎట్లా నాటుకోవాలనేది ఐడియా వచ్చిద్దని ఇవన్నీ చూపిస్తున్నానండి. కొన్ని మీకు తెలియాలి, కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు ఎట్లా చేసుకుంటారు. ఈ బకెట్లన్నీ తీసేయమ్మా. అలా పైపు తెత్తరామ్మా. ఆ నీళ్ళు తిప్పి పైపు ఎత్తుకోండి. ఇదండి మందార కొమ్మలు వేరే వాళ్ళకి చెప్పాడు ఈయన. కొమ్మలు అడిగారు వేరే వాళ్ళు, వచ్చి ఎత్తుకెళ్తారు. పెట్టు పాదిలో పెట్టు, పాదిలోకి పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఈ చెట్టు వరకు నేను ప్రస్తుతానికి కంపోస్ట్ అన్నది తెప్పించి వేస్తానండి. ఎందుకంటే కాయల మీద ఉంది, కొంచెం బాగా పెరగాలి అని చెప్పి. ఉసిరి చెట్టు అతుకుపోతుంది. ఇదండి ఇంకా మా దొడ్లో నేను కొన్ని పనులు చేసుకున్నా. పైన సపోటా చెట్టుని కింద నేలలో నాటుకున్నాను. అరటి చెట్లు గెలవచ్చినాయి, దానికి అడ్డం కట్టుకున్నాను. కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను. ఈ చెట్టుకు కూడా ఇవాళ రేపు బకెట్ వస్తాయి. తీసుకొస్తావా రామయ్య? అదిగో ఒప్పు ఈ అమ్మాయి నీళ్ళు పెట్టాలి. ఒక బకెట్ ఎత్తరాపు తెచ్చా పైన వేస్తే అది కంపోస్ట్ కుళ్ళుతా ఉంటుంది. అలా అటు పెట్టు.
అల్లదానికి ఇదండి మా దొడ్లో కొన్ని పనులు నేను చేసుకున్నాయని ఇప్పుడు చూపించాను మీకు. మీరు కూడా నేలలో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇట్లా నేలలో చెట్లకు కూడా కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుంది. అది వేసి మొక్కల్ని ఇట్లా పెంచుకున్నామండి. కిచెన్ వేస్ట్గా పడేయద్దు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.